అనకాపల్లి జిల్లా హిజ్రా దీపికా కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా దీపిక 4 సంవత్సరాల క్రితం కూడా దిలీప్ కుమార్ నుంచి దీపిక కింద బన్నీ కోసమే మారినట్లు కూడా తెలుస్తుంది. అయితే 4 ఏళ్ల క్రితం సర్జరీ చేయించుకొని హిజ్రాగా మారింది ఈ దీపిక. ఇక ఈ పరిణామంలో ఈ పరిచయం కాస్త ప్రేమకు దారితీసి వీరిద్దరూ కూడా సహజీవనం చేస్తూ వచ్చారు బన్నీ దీపిక. అయితే ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని బన్నీ చెప్పడంతో ఇంతకాలం కూడా సహజీవనం చేసి మోసం చేస్తావా అంటూ మొదలైన గొడవ కాస్త దీపిక చావు దాకా కూడా దారితీస్తుంది. ఇక ఈ పరిణామంలో ఇప్పటికే దీపిక తరపున హిజ్రాలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు నిన్న కూడా కోర్టు ఎదుట హాస్పిటల్ ఎదుట కూడా వారు నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు విశాఖపట్నం నుంచి లైవ్ లో అందిస్తారు. ఎస్ రాజు, అయితే దిలీప్ కుమార్ నుంచి దీపిక కోసం బన్నీ కోసమే మారినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిరసనలు ర్యాలీలు కూడా చేశారు హిజ్రాలందరూ. అప్డేట్స్ ఏంటి? దిలీప్ కుమార్ గత కొంతకాలంగా ముఖ్యంగా మునగపాక మండలానికి సంబంధించి మునగపాకలో అతను నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. 4 సంవత్సరాల క్రితము అటు దిలీప్ కుమార్ హిజ్రాగా సర్జరీ చేయించుకుని దీపుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి అది తన సహచరులతోనే అనేక చోట్ల డబ్బులు అడుగుతూ సంపాదిస్తూ హ్యాపీ లైఫ్ ఉన్నటువంటి నేపథ్యంలో కాకినాడకి చెందినటువంటి డెలివరీ బాయ్ అటు బన్నీ దీపుకు సంబంధించి లైఫ్లోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీపు లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇద్దరు స్నేహం కొంతకాలం కంటిన్యూ అయిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మునగపాక అనకాపల్లి రోడ్లో ఉన్నటువంటి మునగపాక ప్రాంతంలో ఒక రూమ్ తీసుకుని ఇద్దరు కూడా కలిసి ఒకే చోట జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన ప్రేమాయణం సాగిస్తూనే ఉన్నాడు. ఆ దీపుతో కలిసి బన్నీ తిరుగుతూనే ఉన్నాడు. తను సంపాదించినటువంటి డబ్బులన్నీ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అటు దీపు దగ్గర బన్నీ దాదాపుగా లక్షల రూపాయలు తీసుకుని జలసాలు చేసుకున్నట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఆ దీపుతో సహజీవనం హిజ్రా అని తెలిసి కూడా దీపుతో సహజీవనం చేసినటువంటి బన్నీ తర్వాత తను మరొక అమ్మాయిని ప్రేమించినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రేమించిన అమ్మాయికి దీపు దగ్గర తీసుకున్నటువంటి డబ్బులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రోజులు గడుపుతూ ఇప్పటివరకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినటువంటి బన్నీ ఈ విషయాన్ని దీపుకు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఇప్పటి వరకు లేనిది ఇద్దరి మధ్యన చాలా హ్యాపీ లైఫ్ అయితే లీడ్ అవుతోంది. దీనికి తోడు గత కొన్ని నెలలుగా దీపు కూడా అంటే బయటికి వెళ్ళి డబ్బులు అడిగి అంటే చేదరి కొంతమంది కొన్ని చోట్ల కూడా తిడుతూ ఉంటారు హిజ్రాస్ని డబ్బులు అడుగుతున్నటువంటి ఆ లైఫ్ నుంచి బయటకు వచ్చి ఈ బన్నీతో చాలా హ్యాపీ లైఫ్ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి సహజీవనం చేస్తూ ఒక సాధారణమైనటువంటి గృహిణి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా కూడా దీపు ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక పక్క నుంచి డబ్బులు దీపు నుంచి బన్నీకి రావడం లేదు. మరోవైపు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని దీపు దగ్గర అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకాలం తనతో సహజీవనం చేసి లక్షల రూపాయల డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు నాకు అన్యాయం చేసి నువ్వు మరొకరిని పెళ్లి ఎలా చేసుకుంటావని ప్రశ్నించడంతో తనని హత్య చేయాలనే నిర్ణయానికైతే ఖచ్చితంగా బన్నీ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం సమయంలో మా బన్నీ దీపుని చున్నీతో చుట్టి హత్య అయితే చేశాడు. చనిపోయిన తర్వాత దీపు శరీర భాగాలను ఎందుకంటే మృతదేహాన్ని అదే ఇంట్లో ఉంచితే కనుక ఖచ్చితంగా ఆ బన్నీ హత్య చేశాడనేది తెలుస్తుంది. పోలీసులకు ఈజీగా దొరుకుతాడు కాబట్టి సహజంగా ఈ హిజ్రాసు వివిధ ప్లేసెస్లో అడుగుతూ డబ్బులు సంపాదిస్తూ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళుతూ ఉంటారు కాబట్టి మృతదేహాన్ని కనుక కనిపించకుండా మాయం చేస్తే ఖచ్చితంగా ఈ కేసు నుంచి బయటపడొచ్చని భావించినటువంటి బన్నీ అటు ఈ హిజ్రాగా ఉన్నటువంటి దీపు మృతదేహాన్ని కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 3 ముక్కలుగా ఒక చెయ్యి తల మొండం వేరు చేశాడు. ఈ 3 శరీర భాగాలను కూడా వివిధ ప్లేసెస్లో పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శరీర భాగాల్ని వివిధ ప్లేసుల్లో పడేసినటువంటి బన్నీ 3 మండలాలను ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే హత్య చేసింది మునగపాక మండలంలో, మొండెంతో ఉన్నటువంటి బాడీ మొత్తాన్ని కసింకోట మండలంలో కలవటి కింద ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తల
చేయి ఈ రెండింటిని అనకాపల్లి మండలంలో వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే 3 మండలాలకు సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే హత్య చేసిన తర్వాత ఈ మృతదేహం ఎవరిదో ఏంటో తెలియనటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఆమె శరీరం మీద ఉన్నటువంటి టాటూస్ పుట్టుమచ్చలన్నింటినీ ఫోటోలు తీసి బయటకు ఫోటోలు రిలీజ్ చేసిన తర్వాత హిజరాస్ గుర్తుపట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆమెతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి బన్నీకి సంబంధించినటువంటి వివరాలు తెలియజే మధ్యలో బన్నీని పట్టుకున్న పోలీసులు విచారణ చేయడంతో ఈ హత్యకి సంబంధించినటువంటి ఉదంతం అంతా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. బన్నీని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు మిగిలినటువంటి తల అదేవిధంగా చేతులు ఎక్కడ ఉన్నాయనేది బన్నీ ద్వారా తెలుసుకున్నారు. అటు డైట్ కాలేజ్ అనకాపల్లి డైట్ కాలేజీలోనూ అదేవిధంగా మరొక చోట ఈ చేతులు తల దొరికినటువంటి నేపథ్యంలో వాటిని పోలీస్ అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న చాలామంది హిజరాసు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆందోళన చేశారు. దాదాపుగా 2 కిలోమీటర్లు ర్యాలీ చేసి 4 రోడ్ జంక్షన్లో ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా ఇదే ఆందోళన కొనసాగుతుంది. 26 జిల్లాలకు సంబంధించినటువంటి హిజరాసు దాదాపుగా 500 మంది ప్రస్తుతం అయితే అనకాపల్లి చేరుకుని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తగినటువంటి న్యాయం చేయాలి, హిజరాలకి ఉన్నటువంటి చట్టాలను బయటికి తీసి తమకు న్యాయం చేస్తే తప్ప వదిలే ప్రసక్తి లేదని వీళ్ళైతే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినయనా రాజు, మరి డిఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా హిజ్రాలందరూ ఉద్రిక్తత క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది, వారికి న్యాయం కావాలంటూ కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్ ఏమైనా ఉందా? అంటే ప్రస్తుతం డిఎస్పీ కార్యాలయం దగ్గరికి వెళ్ళడం, డిఎస్పీ కార్యాలయం దగ్గర దాదాపుగా 500 మందికి పైనే హిజరాసు ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు. తక్షణ న్యాయం చేయాలి, అతన్ని కఠినంగా శిక్షించాలి, కఠినమైనటువంటి సెక్షన్లతో కేసు నమోదు చేయాలని ప్రస్తుతం అయితే బన్నీకి సంబంధించినటువంటి కేసు విషయంలో హిజరా అంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు అనకాపల్లి డిఎస్పీ కాళ్ల మీద పడి మరి మాకు న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ప్రస్తుతం అయితే 4 రోడ్ జంక్షన్ వరకు కూడా వీళ్ళందరూ ర్యాలీగా వెళ్తున్నారు. 4 రోడ్ జంక్షన్లో మళ్ళీ ఆందోళన చేయడానికి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే 26 జిల్లాలకు సంబంధించినటువంటి హిజరాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు హిజరాస్ అంతా కూడా ప్రస్తుతం అనకాపల్లి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ హిజరాకి దీపుకు సంబంధించినటువంటి మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. కాబట్టి ఆ మృతదేహంతో ర్యాలీ చేసుకుంటూ ఇంటికి తీసుకెళ్లి తర్వాత కార్యక్రమాలు అయితే అంత్యక్రియల కార్యక్రమాలు చేస్తారు. అప్పటి వరకు కూడా వీళ్ళు తమ ఆందోళనను వివిధ రూపాల్లో చేయడానికైతే ప్రస్తుతం హిజరాస్ అంతా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 4 రోడ్ జంక్షన్లో ఈ ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినయనా. థ్యాంక్ యూ రాజు. ప్రేమించిన యువతని పెళ్లి చేసుకుంటానని బన్నీ చెప్పడంతో ఇంతకాలం కూడా దీపిక అలానే బన్నీ ఇద్దరు కూడా సహజీవనం చేశారు. ఇక ఈ పరిణామంలో మోసం చేస్తావా అంటూ మొదలైన గొడవ కాస్త దీపిక చావు వరకు కూడా దారితీస్తుంది. అయితే బన్నీకు దీపు భారీగా డబ్బులు ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. దీపును చున్నీతో ఊపిరాడుకుంటా హత్య చేశాడు నిందితుడు బన్నీ. డెడ్ బాడీని కూడా ముక్కలుగా నరికి పాడేశాడు బన్నీ. పోలీసులకి దొరకకుండా ఉండేందుకు నాగులపల్లిలో హతమార్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక బయ్యవరంలో శరీర భాగాలను పాడేశాడు బన్నీ. ఇక హత్యలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆడవాళ్ళకి మగ పంజాబ్ సిటీలో ఒక హిజ్రాని ముక్కలుగా నరికి 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో ఇసిరేశారు. కానీ ఇప్పుడుకొచ్చి ఆ పర్సన్ పట్టుకున్నారే కానీ మాకు ఏ న్యాయం జరగదని మాకు తెలుసు. ఎందుకంటే అనకాపల్లిలో 3 అన్యాయాలు జరిగాయి. ఒక హిజ్రాని కాల్చారు, ఒక హిజ్రా మీద యాసిడ్ పోసారు, ఈ హిజ్రాని ముక్కలు నరికారు.
ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మాకు న్యాయం జరిగేలాగా ఒక చట్టం కావాలని మేము ఇక్కడ అడుగుతున్నాం. ఇదే అనకాపల్లిలో పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. స్టేషన్కి వస్తే ఇప్పుడు కూడా కేసు ఏమైందో కూడా తెలియదు. ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూరు తిరిగినా మాకు న్యాయం జరగట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, దయచేసి మా హిజ్రాలకి ఈ విషయంలో న్యాయం జరిగితే అన్ని న్యాయం జరుగుతుంది. ప్రత్యేక చట్టం మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రం ప్రతి ఒక్కరికి ఎలాంటి థాట్లు వస్తాయి మేడం గారు. ప్రతి ఒక్కరికి ఎలాంటి థాట్లు మేడం గారు తల్లి తండ్రి అన్ని వదులుకొని ఈ రోజు వివక్షకి